కథనా కామెడీ షో. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లలుగా మొదటి ఏంటండి అలా చూస్తున్నారు? సంవత్సరం క్రితం పెళ్ళయింది, ఏదో గన్నం పేరు చెప్పి శోభనం మొత్తం ఆపేశారు. ఈ రోజు ఆ డేట్ వచ్చింది, ఆ నైట్ వచ్చింది, ఇక ఫైటే. అన్నా శుభమాని శోభనం చేసుకుంటుంటే నువ్వెవడరా? అది చేసుకుని నేను అడుక్కునేవన్నాయనయ్యా. ఎవడైనా శోభనం చేసుకుంటే ఒకటవుతారా, అడుక్కునే వాళ్ళు అవుతారా? ఎందుకారయ్యా? పెళ్లి కాకముందు నేను కోటీశ్వరుని, పెళ్లి అయిన తర్వాత లక్షాధికారి అయ్యాను, 5 సంవత్సరాల తర్వాత అడుక్కు తినేవన్నయ్యా. ఏమో నేను అంతగా నాకు ఇచ్చింది అది. అది ఇది అవసరం లేదు, ఆడదైతే చాలు, సాయంత్రం నాకు ఇచ్చేస్తుంది. ఒరే ఒరే ఒరే, నేను చేసే పనేంటి, నువ్వు చెప్పే మాటలేంటరా? నువ్వెందుకు భయపెడతావు? ఒరే, శోభనం గదిలోకి వెళ్తుంటే వాళ్ళు పాల గ్లాస్ తీసుకొస్తుంటే ఆ పాలే మీ జీవితానికి గుగ్గి పాలు అవుతాయి. ఒరే, నేను దండయాత్రకి వెళ్తుంటే నువ్వు దండగ మాటలు మాట్లాడతావేంట్రా? ఫస్ట్ యాత్రలానే ఉంటుంది, చివరాఖరికి మీ మెల్లో పడేది దండే. ఒరే ఒరే ఒరే, భయపెట్టక. శోభనం గదిలో మల్లెపూల వాసన. మల్లెపూలు మంచం మీద ఉంటే మొదటి రాత్రి, అదే మీ మీద ఉంటే చివరి రాత్రి. ఒరే, నీకు చనువు ఇచ్చాను కదా, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అలాంటి ఏం ఉండవు. ఈ రోజు నువ్వేం చెప్పినా సరే నా ప్రతాపం నేను చూపిస్తా. మీరు ప్రతాపం చూపిస్తారు, ఆవిడ ఒక ప్రతాపం తీసుకొచ్చి వీడే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుద్ది. అంటే పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారా? ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారా అన్నట్టు అడిగారేంటండి? పెళ్ళన్నాక అల్లరి చేసే అమ్మాయిలు పెళ్లికి ముందు బాబులు మెయింటైన్ చేసే పాపలు ఖచ్చితంగా ఉంటారు. ఒరే, నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది కానీ సంవత్సరం అయింది, ఏదో ఒకటి చేయాలి నువ్వు. నాకు వద్దుపో. అయ్యా అయ్యా, శోభనం అన్నారు, మరి మంచం వేయలేదేంటి? మంచాలు ఇరిగిపోతాయి కదా అందుకు. అబ్బా, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా? దాకా కాన్ఫిడెన్స్ ఏడు చచ్చింది, నువ్వు వచ్చావు, అది చచ్చింది నువ్వు. ఒరే, ఈ బండల మీద పరిచిన చాపే నాకు రేపు పుట్టబోయే పాప. నువ్వు బోరా ఎర్రి పప్ప. ఏం చేస్తున్నారండి? గోడకి పిడకలేస్తున్నానే. ఏం మాట్లాడుతున్నారండి? పాలు తీసుకోండి. ఏది బుగ్గిపోలేగా? అయ్యయ్యో, గంగా పాలండి. అంటే నన్ను గంగలో కలపడానికేగా? ఏమండి, మల్లెపూలండి. మల్లెపూలు అంటే మంచం మీదకా నా మీదకా? మీరేనా మాట్లాడేది? అబ్బే లేదే, నేను మైం చేస్తుంటే మోడీ గారు డబ్బింగ్ చెప్తున్నారు. ఏమండి, చంపుతా. ఇవాళ మీ ప్రతాపం చూపించాలో తెలుసా? నేను ప్రతాపం చూపిస్తే నువ్వు ప్రతాపం చూపిస్తావుగా. ఎవరండి అతను? ఎవరండి? ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అయ్యయ్యో, అన్నీ తెలుసు నాకు. అయ్యో, ఎక్స్ట్రాల్ చేయకు నువ్వు. అలాంటి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి. అవునా? లేరా? లేరండి. నమ్మొచ్చా? నమ్మొచ్చండి, గ్యారంటీగా. చెయ్యొచ్చా? బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి. చెయ్యొచ్చా? నీ ఏజ్ కి నీ ఎక్స్ప్రెషన్ కి ఏమైనా సంబంధం ఉందంటే? నాకు 30 ఏనండి. నీ ఫేస్ ఎలా ఉందో తెలుసా? ఎలాగుందండి? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ పెట్టి ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అయ్యయ్యో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా మొహానికి తెలుగు ఒక్కటే వచ్చి నేనేం మాట్లాడను. ఏమండి, నేను కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అందరూ మడత కాజా అనేవారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, అది మడతాయి ఉండదు, ముడత కాజాయి ఉంటది. అయ్యయ్యో, ఇంకో విషయం కూడా చెప్పాలండి మీకు. ఏం చెప్తా? అలా కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే ఐశ్వర్యరాయి అనేవారండి. 30 ఏళ్ల క్రితం అయి ఉంటది. నాకు ఇప్పుడు 30 అండి. నీకు ఇప్పుడు 30 అంటే నాకు ఇప్పుడు 3 ఏళ్ళ. చంపుతా, ఎక్స్ట్రాల్ చేయకు నువ్వు. ఏమండి, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. మా ఇంటి వెనకాల రైల్వే ట్రాక్ ఉండేదండి. అయ్యో, ఆ రైలు ఎవరైనా ఆపాలనుకోండి, జనమంతా నన్ను రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లేవారండి. ఎందుకు? దాని కిందకి తొయ్యడానికే? అది కాదండి, నా ముగ్గ మీద ఎరుపు చూసి రైలు ఆగుతుందని. ఆగిందా? ఆగిందండి. ఏం ఆగింది? డ్రైవర్ గుండె ఆగింది. అది ఆగకపోతే ఆశ్చర్యపడాలి, ఆగితే ఆశ్చర్యం ఏముంది? ఏమండి, మీరు చాలా అందంగా ఉంటారండి. నీతో పోలిస్తే అందరు అందంగానే ఉంటారు. ఏమండి, ఒక్కసారి కాలుకు దండం పెట్టుకుంటానండి. వద్దమ్మా, కాలులాగా నువ్వు చంపనానే చంపుతావు, నీ సంగతి నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలనే ఆ మహానికి తెలుగు ఒక్కటే వచ్చాను ఇందాక చెప్పా, మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు? ఏమండి, అన్ని నాతోనే చెప్పింటున్నారు, మీరేం చెప్పరా? ఓ, నా గురించి చెప్పాలా? ఏం లేదే, కాలేజీలో అందరూ నన్ను జూనియర్ నాగబాబు అనేవాళ్ళు. ఎందుకంటే ఎవడైనా కదిలిస్తే చాలు దబి 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 అని గుర్తుపడేసేవాడిని. ఇంకోటి ఏదైనా చెప్పండి. మొన్న కాలేజీలో ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి రష్మి నిన్ను లవ్ చేస్తుందా అని అడిగాడు. మీరేమన్నారు? కాదు, యాంకరింగ్ చేస్తుందన్న. అన్నం లేదు, కూల్ లేదు, పోరా నువ్వు. నా ఫ్లాష్ బ్లాక్ ఏదో పిలుస్తున్నట్టు అనిపిస్తుందండి. నాకు పిలుస్తుంది కాదు, నాకు కనిపిస్తుంది.
ఎవడే ఈడు? వాడు భర్త అయితే నేనెవరు? మీరు భర్త ఈడు భరత్ అండి, ప్రేమిస్తే హీరో. ప్రేమిస్తే భరత ఈడు అంటే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఏమండి మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టానండి. నాకు తెలిసే నువ్వేం దాచిపెట్టావు. పిలిపించి ఎంత ఉంటది ఇప్పుడు? వాడికి వయసు 9 నెలలు ఉంటదా? అయ్యో, అంత దూరం వెళ్ళలేదండి. ముందు భర్త అండి ఇతను. అంటే నాకంటే ముందు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో అంటే నన్ను ఎర్రిపప్పని చేసావా? కాదు, నువ్వు కొండేరు పప్ప. రే మామా, అల్లుడు ఏమైంది అల్లుడు? పొయ్యి మీద కూర అయిందిరా. ఉప్పేరా? డబ్బు తీసుకొని కొడతా. వాడికి ఎవడికో ఇచ్చి పెళ్లి చేసిందా? నాకెందుకు ఇచ్చేసేవరా? అల్లుడు పెళ్లి ఒకటే అయింది, పెళ్లి తర్వాత ఏం కాలేదు అల్లుడు. అంటే పెళ్లికి ముందేదో అయిందనేగా. అల్లుడు అమ్మాయి నిప్పు. అమ్మాయి నిప్పు. వీడు ఫైర్ ఆఫీసర్ చూస్తూ ఊరుకుంటాడా? ఎప్పుడూ ఆరిపుంటాడు. వాడి ఫేస్ చూసావా? వాటర్ సీసా లాంటి కళ్ళ కింద వాటర్ ప్యాకెట్లు పెట్టినట్టుంది వాడు మొహం. నువ్వు బయటికి పోయి చెప్తా. ఈ రోజు మన శోభను నువ్వురా చెప్తా. ఒరే, వీడి చేతికి ఒక కొబ్బరి నూనె డబ్బా పెట్టండి, కొట్టుకుంటా కూర్చుంటాడు. పక్క తీసుకెళ్ళు. రైట్ సాప్. ఏమి అబ్బా ఉండండి, మోటి సరసం రాత్రి అంతా నిద్ర లేకుండా చేశారు. నాకు నిద్ర పట్టక నేను బయట పడుకున్నా. మరి రాత్రి నా పక్కలో పడుకున్నది ఎవరు? అమ్మాయి నువ్వేం కంగారు పడకు, వాడిని మాత్రం కోసమే వాడిని వాడుకున్నా నా చిట్టు తల్లే. అలాగేనమ్మా. जबरदस्त खतरनाक कॉमेडी शो. ఎందుకండి ఇంత మంచి పాట వస్తుంది అంత డల్లుగా ఉంటారు? ఏం చేద్దాం అన్నా 50,000 గుర్తొస్తున్నాయి. సో మీకు ఒక బంపర్ ఆఫర్. నెక్స్ట్ వీక్ స్కిట్ లో ఎవరు బాగా చేస్తే ఈ చెక్కు ఆ చెక్కు కలిపి 2 చెక్లు వాళ్ళకి ఇస్తారు. అవన్నీ పక్కన పెట్టి ఉల్లాసంగా డాన్స్ చేయండి. అంతేనంటావా? అబ్బా మీరు పాట వేయండి. అందం పొగేసి కన్నదే పరువాలు పొదిగిన చిలక సలిజోరుగున్నది కనుక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా. అంత D10 కి రెడీ అవుతున్నట్టుంది. ఎందుకు ఏ సినిమాలో చూసినా ఆడవాళ్ళు మాత్రం మగవాళ్ళు పొగుడుతూ పాడతారు? బేసిక్ గా అబ్బాయిలు కూడా అందంగా ఉంటారే, కానీ వర్ణించే మనసు అమ్మాయిలకు ఉండదు అంతే. అందుకే లిరిక్ రైటర్స్ మొత్తం మగవాళ్ళే ఉంటారు. చూశారు కదండి ఎక్కడైనా. ఇప్పుడు ఆ మాట మనకి ఎందుకులే గానీ, ఎంతకాలం ఈ చిన్న ఇంట్లో ఇలా ఉంటాము? ఒకసారి పెద్దలు కట్టొచ్చు కదా. ఆంధ్రాలో వేయడానికి మెట్రో ట్రైన్ లేదంటే బీహార్ వాళ్ళు వచ్చి బుల్లెట్ ట్రైన్ అడిగారంట. అవన్నీ నాకు తెలియదండి. మీరు ఇంతకి మిద్దెలు కడతారా కట్టరా? శాంతి, నీకు కంట్రోల్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్ కదండి, తెలియదు. తెలియకపోతేనే నన్ను ఇంత కంట్రోల్లో పెట్టావంటే, తెలిస్తే గోతంలో కట్టేసి కుట్టేస్తదేమో. అయినా అబ్బా, ఒక సినిమాలో ఒక అబ్బాయి 3 అమ్మాయిలను కోరుకుంటే ప్రేమం అంటారు, అదే నిజ జీవితంలో కోరుకుంటే కామం అంటున్నారు. ఏంటండి ఇది? ఆ పక్క ఊర్లో ఏదో సర్కస్ వచ్చిందంట, వెళ్ళి చూద్దాం రండి. ఏం చూస్తావులే, 5 అడుగులు కోతిని ఇంట్లో పెట్టుకుని 2 అడుగుల కోసం ఎవరైనా వెళ్తారా? ఏమండోయ్, రాత్రి 10 అయింది, చీకటి కూడా పడింది, తల్ల పూలు కూడా పెట్టారు. నువ్వు వెళ్ళి బెడ్రూమ్ లో పడుకునే హాల్లో పడుకుంటా. సాపేశాను, ఉత్సాహంగా రండి. ఉత్సాహంగా లోపలికి రావడానికి అయితే రంగస్థలం కాదు, రణస్థలం. భార్య భర్తలు ఎంత గొడవ పడ్డా కూడా సాధ్యత కలిసిపోవాలని చెప్పి పూర్వీకులు చెప్పారు. ఆ చెప్పినోడి పిల్ల అందగత్తే అప్సరస అయి ఉంటది, అది అందరికీ వర్తించదు. నేను రాను అంతే. కనీసం మన శోభను కూడా మీకు గుర్తులేదా? అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము. ఈ 2 తప్ప నాకేం గుర్తులేవు. కనీసం ఒక దెయ్యం కథని చెప్పండి, ఏదో భయపడుతూ పడుకుంటాను. దానికి ఏం కథలు ఎందుకు? మన పెళ్లి సీటు చూడు, నిద్ర ఏంటి డైరెక్ట్ గా కోమాలోకే పోతావు. మీరు ఇలాగే అంటునండి, ఏదో ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చి నిజంగానే పోతాను. మీకు గుండెపోటు వచ్చే సందర్భం ఒకటే. మీరు 100 షాపులు తిరిగి ఒక చీర కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి అదే చీరతో పని మనిషి ఎదురైతే చూసావా, అప్పుడు వస్తుంది మీకు గుండెపోటు. అంతకు మించి ఎప్పుడు రాదు. అవన్నీ పక్కన పెట్టి రండి. పేపర్ చదువుకుంటా. ఈ టైంలో పేపర్ ఏంటండి? ఏమీ పీకలేనప్పుడు పేపరే పీకలేక తప్పదు. పతియే ప్రత్యక్ష దైవం అనే నవల చదువుతుండగా డిస్టర్బ్ చేశాడని భర్తను హత్య చేసిన భార్య.
వేరే క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేశాడని ఆ అబ్బాయిని చితకబాది చంపేసిన ఏంటండి ఇంటర్ క్యాస్ట్ మీద చంపేస్తారా? అలాంటి ఇంటర్ క్యాస్ట్ లవర్స్ అందరికి నేను తోడుగా ఉంటా. ఎవరైనా రావచ్చు నా ఇంటికి, నేను ఆశ్రయం ఇస్తా వాళ్ళందరికీ. లవరా అది? అవునండి. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని చూస్తే మదర్స్ డే ఫాదర్స్ డే లా గ్రాండ్ మదర్స్ డే పెట్టి ఒక రోజు సెలవు ప్రకటిస్తారు. అయినా ఎవడైనా కొత్త లారీ కొనుక్కుంటాడు, 90 ఏళ్ల సర్వీస్ ఉన్న లారీకి క్లీనర్ గా ఉంటా ఉంటా నువ్వు. విధి మమ్మల్ని లొంగ తీసుకుందండి. నువ్వు లొంగ తీసుకోవడంతో పోలిస్తే విధి లొంగ తీసుకోవడం కూడా ఒక లొంగ తీసుకోవడమేనంటారా? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ స్కార్ఫ్లు ఎందుకు తీయండి అమ్మా, తీయండి. హలో ఫైర్ ఇంజన్, ఫైర్ ఇంజన్, ఫైరింగ్ అంటే ఏంటండి? ఓరు ఎంత కారిపోతుంటే ఏం చేస్తున్నారు నువ్వు? నువ్వు రాత్రిపూట రేడియో స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతుంటే యాక్సిడెంట్లు అని జరగకుండా ఉంటాయి. అందుకే నెత్తి మీద 2. అది అవి ల్యాండ్ మార్కు, అది ఎక్కడ ఉందో గుర్తించడానికి. ఒక్కసారి నా కళ్ళతో చూడండి ఎంత అందంగా ఉందో. అసలు నంబర్ బ్లాక్ లో పెట్టాలి అనేది కనిపెట్టింది దీన్ని చూసి అనుకుంటాను నాకు తెలిసి. ఇంతకు వాళ్ళెవరండి? సమ్మర్ కదా చల్లగా ఉండాలని చెప్పి వాటర్ ట్యాంకర్ కింద తిరగాలని దీంతో తిరుగుతున్నట్టున్నాడు వీడు. వాళ్ళు ఎవరండి? ఒరే పిడుగుబడ్డ ప్రాణాలతో బతకొచ్చు కానీ అది పైన పడితే మీ అమ్మా నాన్న కూడా గుర్తుపట్టకుండా ఉంటుంది శవం. ఏమండి మీ ఆవిడ గారా? ఆవిడే. చాలా బాగున్నావు అక్క. నలుగురు ఒక చాట చేరారా? ఏదో ఒకసారి నా వెనక నిలబడండి. కోతి రూపాంతరం చెంది మనిషిగా మారింది, ఆ దశ నుంచి చూడండి ఒకసారి ఇటు వచ్చింది. అబ్బా ఊరుకోండి, మీరు అలాగే అంటారు. అక్క గోరింటాకి ఎత్తుకున్నావా? నీకు బాగా పండిపోయింది. ఏంటి మీకంటే పండిపోయిందా? ఒకవేళ మీ లవ్ పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే? నా ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఏది ఎవ్వరు గుర్తుపట్టకుండా ఒకసారి మాదాపూర్ దాకా వెళ్ళారా? ఏంటండి ఇది? మాకు బోర్ కొడుతుంది. మన ఇద్దరు ఆ సోఫానికి పోయి కూర్చుంటారండి. మేమిద్దరం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తామండి. మేమిద్దరం తలిపానికి వెళ్తామండి. ఒరే మీరు పార్కుల చుట్టూ తిరిగి తిరిగి ఇంట్లో ఐటమ్స్ అన్ని పొదల్లా కనపడుతున్నట్టుంది పక్కన. ఈ లవర్స్ మిమ్మల్ని తగలయ్యా, ఇది ఇల్లు. మరి మమ్మల్ని ఏం చేయమంటారండి? బోరు కొడుతుందా? కళ్ళ గంతలు ఆట ఆడతారు కదా లవర్స్ అందరూ. వామ్మో ఇడు గంతలు కట్టిన గ్రాస్పింగ్ పవర్ చూసారా అండి? చాలు కొన్ని సంవత్సరాలకు సరిపడా కరువు అంతా తీర్చుకున్నట్రా. ఏమండి ఇక్కడ బాగా చెమటలో పెడుతున్నా. ఇక్కడ ఏల్కూరు లేదా సెంట్రైసీ లేదా? ఐస్ బాక్స్ ఆర్డర్ ఇచ్చే కాసేపట్లో వస్తుంది, అందులో పడుకుంది నాకు. అయినా మీ ప్రేమ నిజమో కాదో తెలియాలంటే మీకు నేను కొన్ని ప్రేమ పాఠాలు చెప్తారా? ప్రేమ అంటే ఏంటి చెప్పు. ప్రేమ అంటే ఏంటంటే దాన్ని గోకటానికి నీ ఏటీఎం కార్డు మొత్తం గీకుతావు చూసావా, అదేరా ప్రేమ అంటే. అలాగంటారేంటండి? పాపం బ్రేకప్ వస్తే వాళ్ళు ఏడుస్తారు కదా. ఒరే బ్రేకప్ అయితే మనం బార్కి వెళ్తాం, వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తారు ఇంకొకరిని పడేయటానికి. ఒకరంటే ఒకరు ఇష్టపడతారు కదండి. ఒరే బేసిక్ గా అబ్బాయిలు ఏమీ తెలియని అమ్మాయిలు కావాలని కోరుకుంటారు, అమ్మాయిలు అన్ని తెలిసిన అబ్బాయిలు కావాలని కోరుకుంటారు. అందుకే అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు అమ్మాయిలు నటిస్తారు, ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసినట్టు అబ్బాయిలు నటిస్తారు. అలా ఒకరినొకరు ఇష్టపడతారు. అది దేనికైనా అదృష్టం ఉండాలండి. ఈ అదృష్టం దురదృష్టం మనిషికి అసలు ఉండవు, కష్టపడే శక్తి లేక మనం సృష్టించుకున్న సాకులవి. ఏమండి ఈ పెద్దలు ఎందుకండి మా పిల్లల ప్రేమని ఒప్పుకోరు? మీరు వాళ్ళకంటే పెద్దోళ్ళు కదండి, అందుకే ఒప్పుకోరు. ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి, పప్పులో ఉప్పు ఉండాలి గానీ పప్పు అంతా ఉప్పు ఉండకూడదు. అలాగే లైఫ్ లో లవ్ ఉండాలి గానీ లైఫ్ అంతా లవ్ ఉండకూడదు. ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీ, కానీ పడేసిన అమ్మాయిని పక్కోడికి పడకుండా కాపాడుకోవడమే చాలా కష్టం. ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తారు? మేమిద్దరం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతామండి. మేమిద్దరం తలిపానికి వెళ్ళి కూర్చుంటాం. మీరు మారరా? మిమ్మల్ని ఎవరిని ఇక్కడి నుంచి కదలకుండా చేస్తారా రే? కరెంటు పోతే కన్నాల్లోకి పోయిన పాములైనా గుర్తించచ్చు కానీ వీళ్ళని మాత్రం గుర్తించలేమండి. ఎక్కడికున్నారు? ఫస్ట్ ఆ తలుపు దగ్గరికి వెళ్దాం. ఎవరున్నారా? ఈ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. బాబోయ్ అమ్మో ఈ సోఫా దగ్గరికి వెళ్దాం. చీకట్లో కూడా సూర్యనారాయణ అంటే ఇక్కడ రైజింగ్ రాజ్యలక్ష్మి ఉంది. ఇక్కడ పైకి లేవే, నువ్వు పైకి లే. అరే మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏదో చేస్తారు. మీ అందరికి పెళ్లిళ్ళు చేసే బాధ్యత నాది. ఏంటి పెళ్లి చేస్తావా? అంటే పెళ్లిళ్ళు చేసుకోరా? కృష్ణగారి పార్క్ వెళ్తే 9 గంటలు దరివేస్తారని నేను ఏదో ఆశ్రమం ఇచ్చావు, ఇక్కడికి వచ్చాం. తన్ను जबरदस्त खतरनाक कॉमेडी शो.
ఏమండి దీంతో డాన్స్ చేయలేకే పక్కన ఎవరినో ఉన్నట్లు ఊహించుకొని డాన్స్ చేయాల్సి వస్తుంది. దీన్ని చేసుకున్నప్పటి నుంచి పగల డాన్స్ దగ్గర నుంచి నైట్ రొమాన్స్ వరకు అన్ని కష్టాలే. ఏమండి కాఫీ ఇక్కడ పెట్టమంటారా? ఎందుకు శ్రీలంకలో పెట్టి ఫ్లైట్లో వెళ్ళి తాగొస్తా. షకీలాన్ దగ్గర నుంచి చూడాలనుకున్నా, ఈయనే చేసుకోవాల్సి వస్తుందని నాకేం తెలుసు. కాఫీ అంటే ఇది కాఫీ ఇది నైట్ అయితే చాలు ఏదన్నా చేయి అని అడగటం కాదు, ముందు కాఫీ చేయి. పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? స్కూల్కి వెళ్ళాడండి. ఏంటి అంత తొందరగా లేచాడా వాడు? వాడు నా కొడుకండి. అంటే నా కాంట్రిబ్యూషన్ ఏం లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి? అవన్నీ ఇప్పుడు ఎందుకు? అయ్యో అలా అనకండి అనాలే. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి అంటే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు వస్తాయి. బ్యాచులర్ గా ఉన్నప్పుడు వధువు కావాలను అనే ప్రకటన ఇవ్వడానికి బదులు పెళ్ళాం కావాలని ప్రకటించి అంతే. నా పెళ్ళాన్ని దేశపో. ఒక సామెత గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. ఏంటండి ఆ సామెత? గుర్తొస్తుందని చెప్పా, తెలుసా అని చెప్పానా? నేను బ్యాంకులో లోన్ తీసుకొని ఒక బైక్ కొనుక్కున్నానండి. వాయిదాలు కట్టలేదని తీసుకెళ్లారు. ఈ విషయం ముందే తెలిస్తే పెళ్లికి లోన్ తీసుకునేవాడిని, దీన్ని తీసుకెళ్లేవారు కట్టకపోతే. బొట్ల గోపలాగా చూస్తామంటే బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళలేదా? రా తొందరగా. ఆ కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్టు ఇంచా కదులుకుంటా వస్తే ఆడ ఆఫీస్ టైం అయిపోద్ది. అల్లుడు ఏటి అమ్మాయి మీద కోపడుతున్నా? దాని మీద పడే ఓపిక లేక. జాబ్కి వెళ్తున్నారా? లేదు, జూకి వెళ్తున్నానే. మీ తమ్ముడు జిరాఫీకి ఏమైనా చెప్పాలా? అల్లుడు నువ్వు అలా ఊగకరా. నీ ఊపుడికి నీ చేతిలో ప్రెగ్నెంట్ లేడీని పెడితే పాప బయటకు వస్తుందేమో. అల్లుడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు కదా అని చెప్పి కాముగా ఉంటున్నావు. మా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు నువ్వు. బ్యాక్గ్రౌండ్ మీకు ఏదో ఒకసారి ఆ గ్రౌండ్ మీద కూర్చోండి. నువ్వు చెవులు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు నోరు మూసుకో. ఎవరండి కోతులు అంతరించిపోతానని చెప్పింది? నాలో జంతువులు నిద్రలేపుతున్నారు. పంది లేచినా పెద్ద పీకేదేం లేదులే. అల్లుడు ఎంతగా ఇల్లుడు అలా కోపడతావు? మమ్మల్ని చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నామో. అన్యోన్యం మీరు రాత్రిపూట గదిలో అది నిన్ను కొట్టే సౌండ్లు మా గదిలోకి రీసౌండ్లు వస్తున్నాయిరా. మీరు అన్యోన్యం ఏంట్రా? ఒకసారి వాటేసుకో. ఎట్టుందో తెలుసా? పుట్ట మీద పుట్ట కొడుకోవాలన్నట్టు ఉంది. సరే అల్లుడు, మరి మీ గదిలో నుంచి ఆ నవ్వులు కేరింతలోనే ఏదో గొప్ప నవ్వులు అనుకునేవు. అది కోపంతో నా మీద కట్లగాడ కర్ర అప్పడాల కర్ర ఇసిలేస్తది. తగిలితే అది నవ్విద్ది, తగలకపోతే నేను నవ్వుతా. నువ్వు అడుగు. అల్లుడు ఏంట్రా? నిన్ను అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. వేరే ఊరంతా ఫోన్ చేసి చెప్పరా? అడిగేంటో. అది కాదు అల్లుడు, అమ్మాయిని అత్తయ్యని షాపింగ్కి వెళ్తారట. ఆడవాళ్ళు 2 సార్లు షాపింగ్ చేస్తారండి. ఒకటి డిస్కౌంట్ ఉన్నప్పుడు, 2 డిస్కౌంట్ లేనప్పుడు. అంటే నిరంతరం చేస్తానే ఉంటారు. ఏంటి జాబ్ అన్నాడు, వచ్చి జల్సాగా కూర్చున్నాను అనుకున్నారా? జాబ్ లేదు, బొక్కలేదు. నెలకి 1,00,000 రూపాయలు జీతం అని చెప్పి 10 లక్షల కట్టని తీసుకున్నా. జాబ్ ఏమీ లేదు. ఇంకో విషయం తెలుసా? పెళ్ళి అయిందనే విషయం తెలియకుండా ఒక లవర్ను కూడా మెయింటైన్ చేస్తున్నా ఇక్కడ. ఎవడో తెలియదు. రోజు టయానికి తింటాం, టైం పాస్ చేయటం, వెళ్ళిపోవటం. ఇప్పుడు అది వచ్చే టైం అయింది. అది వస్తుంది అనుకుంటే దేవుడు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా వెళ్తే అమీర్పేట వస్తుందా? అలా వెళ్తే చెయ్యి నొప్పి వస్తుంది. దించి వెళ్ళి అమీర్పేట వస్తుంది. అయినా అమీర్పేటలో నీకేం పనిరా? అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారుగా, నాలాంటి హ్యాండ్సమ్ కి పడిపోతారేమో అని. హ్యాంగర్ కి షర్టు ప్యాంటు తగిలిచ్చినట్టున్నావు. నువ్వు హ్యాండ్సమ్ ఏంట్రా? అది కాదండి, ఇప్పుడు బాగా కండలు పెంచేసి అమ్మాయిని పడేయాలంటే ఏ మిషన్ వాడాలి? ఏటీఎం మిషన్ వాడు. ఏ అమ్మాయినా పడి. రాధా, నీ పేరు వైఫై అని పెట్టుకోవాల్సింది. ఎందుకలా? నిన్ను చూడగానే నా మనసు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది తెలుసా? ఆయన ఎందుకు వచ్చిన ప్రతిసారి ఫస్ట్ హక్ చేసుకొని మాట్లాడతావు? ఇంట్లో ఉన్న మర్రి చెట్టును వాటేసుకోవడం కంటే పార్కులో ఉన్న పూల చెట్టును వాటేసుకోవడం బెటర్ అన్నాడు వాడు. ఎవడు? నాకు అర్థం కావాలా? వాళ్ళకి అర్థమైందిలే.
రవి ఎప్పుడు ఇంతేనా ఏదైనా పెళ్లి గురించి మాట్లాడొచ్చుగా. పెళ్ళా చేస్తాను అంటే నిన్నే మన విషయం మెల్లగా ఇంట్లో చెప్పేశా. ఏమన్నారు? మెల్లగా చెప్పాను కదా వినపడలేదన్నారు. ఈ రోజు నీతో చీ రవి, ఇవన్నీ పెళ్లి తర్వాతే. సరే కానీ షాపింగ్కి వెళ్దామా? అది కూడా పెళ్లి తర్వాతే. కోఆపరేట్ చేయొచ్చు కదా. ఇదేంటి పెళ్లి 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 అంటే నాకు నైట్ షిఫ్ట్ జాబ్ టైం అయింది, నువ్వు వెళ్ళు. నైట్ షిఫ్ట్ జాబ్ టైం మళ్ళీ రేపు వస్తా. తప్పకుండా వస్తా. Bye. వెళ్ళు. దీనికి నైట్ షిఫ్ట్ అని చెప్పాలి, ఆడదని చెప్పాలి. ఏంటో ఈ గోళ. అమ్మో జాగ్రత్తగా రెడీ వెళ్ళాలండి. ఇంట్లో మనం వర్క్ చేసినట్టు తెలియాలి కదా. హలో, వెరీ బ్యాడ్. ఎందుకు? ఇంట్లో పెళ్ళి ఉన్నా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నా, సిగ్గులేదా? కారుకు పంక్చర్ అవ్వలేదని చెప్పి స్టెఫినీ పెట్టుకోవటం మానేస్తావా? ఎవరండి? ఏంటే గుమ్మం దగ్గర గాసెద్దులాగా వెయిట్ చేస్తున్నావు ఏ ఎదవ కోసం? మీకోసమేనండి. అంటే నేను ఎదవనా? నేను అలా అనలేదండి. అంటే ఎదవగా కూడా పనికిరానా నేను? ఏంటండి అంత టెన్షన్ గా ఉన్నారు? ఏం తెలిసి ఆఫీసే సభా లక్ష టెన్షన్ ఉంటాయి అని అడుగుతావు నువ్వు? అవును అల్లుడు, ఆఫీస్ అంటే గుర్తుకొచ్చింది. ఇవాళ 1వ తారీఖు, ₹1,00,000 జీతం. ఎవరు మర్చిపోయి నేను మర్చిపోడు. అందుకే రాశా చెక్కు. చెక్కు. అవును ఇదేంటి దీని మీద నీ సంతకం ఉంది? నాది పెట్టానా? అంటే మా మేనేజర్ ది నాది ఒకటే పేరు, రవి. రవి అది రవి ఆయన పేరు కూడానే. అంతే. ఇది ఏ బ్యాంక్ లేను? బ్లడ్ బ్యాంక్ లే వెంటనే వస్తాయి డబ్బులు. చిరంజీవి గారు బ్యాంక్ పెట్టారు ఇటు. ఏమండి స్నానానికి నీళ్ళు పెట్టమంటారా? ఎందుకు పెట్రోల్ పెట్టి కట్టెల పేర్చి కాల్చేద్దరు గాని. ఏంట్రా నువ్వేం చేస్తున్నావు? నాన్న ఇక్కడ మదర్ టంగ్ ఉంది అంటే ఏంటి? మదర్ టంగే కదా, చాలా పెద్దదని రాయి. మదర్ టంగ్ అంటే మాతృభాష అమ్మా. మాతృభాష అంటే ఏంటి నాన్న? ఇంట్లో నాన్నల్ని మాట్లాడనీయకుండా ఎప్పుడు అమ్మలే మాట్లాడతారు కదా, అందుకే మన భాషను మాతృభాష అన్నారు. అమ్మ ఈ టెన్షన్లతో చచ్చిపోతున్నానండి. ఈ టెన్షన్ల మందు వేస్తే అప్పుడు కానీ మనకు మంచి కిక్ ఉండదు. ఏమండి ఎందుకండి మందు తాగి అలాగ డబ్బులు వేస్ట్ చేస్తారు? నువ్వు మేకప్లకి బ్యూటీ పార్లర్కి వీటికి ఖర్చు చేయొచ్చా? మేము చేయకూడదా? అవన్నీ చేసేది నేను అందంగా మీకు కనబడడానికండి. నేను తాగేది కూడా నువ్వు అందంగా కనపడాలనే. అవును అల్లుడు, పెళ్లి చూపులప్పుడు తాగుతానని నాతో చెప్పలేదు. పెళ్లి చూపులప్పుడు మీ అమ్మాయి రక్తం తాగుద్దని నాకు చెప్పావా? అలాగే. ఏమండి ఒకటి నైట్ అయితే చాలా. ఏమండి 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 ఆఫీస్ వర్క్ కదిలించుకో, టెన్షన్స్ ఇక్కడ. నాన్న ఇలా కాదు, ఇలా. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. ఏమండి కాపీ పేస్ట్ అంటే ఏంటండి? అది కూడా తెలియదు, అందుకే చదువుకోమని చెప్పా. కాపీ అంటే తాగేది, పేస్ట్ అంటే తోముకునేది. ఆయన నన్ను చూస్తే అసలు మీకు మూడే రాదు ఏంటండి? నిన్ను చూసినా లోపల ఉన్న దాన్ని చూసినా వాంతి వస్తుంది కానీ మూడు రాదు. ఏమండి నా మాట వినండి. ఇలా మాటలు వినడం, వెబ్సైట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవటం రెండు ఒకటే. అర్థం కాకపోయినా అగ్రి అని చెప్పాలి. రండి ప్లీజ్ అండి రండి. వీడెందుకండి మధ్యలో? వీళ్ళు పుట్టేదే మధ్యలో పడుకొని మాలాంటి వాళ్ళని కాపాడటం కోసం. ఏమండి రండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పి, ఇండైరెక్ట్ గా ఎందుకు గొనుకుతావు? నాన్న డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఏంటి నాన్న? డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటంటే, ఉదయం నీ మీద కోపం వచ్చినప్పుడు నిన్ను కొట్టింది చూసావా, అది డైరెక్ట్ స్పీచ్. నా మీద కోపం వచ్చినా కూడా నిన్నే కొడుతుంది చూసావా, అది డైరెక్ట్ స్పీచ్. ఏమండి ఏమండి టైం అవుతుంది లేవండి. రోజు ఆ పార్క్ లో పడుకోలేక చేస్తున్నా. పార్క్ ఏంటండి? అంటే ఆఫీసు పార్క్ అంత విశాలంగా ఉంటది, రోజు అక్కడికి వెళ్ళి వర్క్ చేయటం అంటే కొంచెం అదనమాట. వెళ్తా జాబికేగా రోజు వెళ్తా. ₹1,00,000 ఎందుకు వదులుకోవాలి? అల్లుడు గారు కొద్దిగా టై సరి చేసుకోండి. ఒక్కరోజు బయలు చెప్పావు, ఇది ఒక్కడు మాత్రం చెప్తావు. మేము చెప్పే సలహాలు మాత్రం బాగా పనికొస్తాం, మేము మాత్రం పనికిరాం. డాక్టర్ సమరం ఇచ్చే సలహాలు నచ్చుతాయి కదా అని సమరం నచ్చాలని రూల్ ఉందా? నాన్న స్వర్గం నరకం అంటే ఏంటి నాన్న? ఇక్కడ ఉన్నాను చూసావు, ఇది నరకం. ఇప్పుడు వెళ్తున్నాను చూసావు, అది స్వర్గం. పొద్దున్నే లేపి చచ్చారు, జాబ్ లేదు బొక్కలేదు. ఇక్కడ పడుకోవటం మెట్రో పార్క్ లో సరదాగా నిద్రన్న వస్తుంది. చక్కని చిలకలు తోడుంటే, ఆడే పోడలు జంటుంటే, భూలోకమే ఆనందాల. అల్లుడు 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 మామయ్య ఏంటి ఇక్కడ పడుకున్నావు?
ఇందాక ఆఫీస్కి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను మామయ్య ఇక్కడ. అయ్యయ్యో మా కోసం ఎంత కష్టపడుతున్నావు అల్లుడు. రా అల్లుడు. అమ్మాయి నాన్న ఏమైంది నాన్న? పార్క్ లో కళ్ళు తిరిగి పడిపోయే. అవును, అప్పుడెప్పుడో పెళ్లి చూపులో నిన్ను చూసినప్పుడు తిరిగినాయి, మళ్ళీ ఇప్పుడు తిరిగినాయి. రవి ఏంటి రవి రేపు పొద్దున పార్క్ రాలేదు? ఎవరండి మీరు? ఇంతకు ఎవరైనా? ఆయన వీళ్ళ నాన్న. ఆవిడెవరు? వీళ్ళ కూతురు. ఆ పిల్లోడెవరు? దీని కొడుకు. మరి నువ్వెవరు? నీరెవరు? ఏంటండి ఇది? ఉండండి ఉండు. ఏంటి పార్కు గీరుకు అంటున్నావు? ఏంటి సంగతే? ఏం లేదండి పెద్దాయన. రవి వచ్చేసి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ ఏమో జాబ్ చేస్తాడు. తప్పమ్మా, ఆయన పగలేమో డ్యూటీ చేస్తాడు, రాత్రులు ఇంటికి వస్తాడు. పెద్దాయన వయసు మీద పడ్డంతో మీకు మతిమరుపు వచ్చినట్టుంది. రవి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ డ్యూటీ చేస్తాడు. అయ్యయ్యో నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. పగలు డ్యూటీకి వెళ్తాడు, రాత్రులు ఇంట్లోకి వస్తాడు. పెద్దాయన నాకు కోపం తెప్పించకు. రవి పొద్దున పార్క్ వస్తాడు, నైట్ ఆఫీస్కి వెళ్తాడు. ఇంతకీ నువ్వేమవుతావు ఆయనకి? ఏం బిల్డప్ ఇచ్చావు అల్లుడు? పొద్దున్నే నీట్ గా తయారవడం, మళ్ళీ నీ కోసం అడావుడుగా ఇంట్లో క్యారేజీ పెట్టడం, నా కూతురు నీ షూ తిరగడం. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఇచ్చావు అల్లుడు బిల్డప్. మరి ఇంకెందుకో సెట్ పట్టి తీయండి, క్లైమాక్స్ కి వచ్చింది. నాన్న పాపానికి ఫలితం అంటే ఏంటి? ఇదేరా నీ డౌట్లు తగలి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బం చిక్ బం బం చెయ్యి బాగా నీటికి యోగా మంచిదేగా. నేను జిమ్ టైలర్నండి. నా దగ్గరికి అందరూ మగవాళ్లే వస్తారండి. మగవాళ్ళు ఇంటిని పట్టించుకుంటారో లేదు కానీ ఒంటిని మాత్రం పట్టించుకుంటారండి. మరి కస్టమర్లు వచ్చే టైం అయింది. ఈ రోజు ఏ మగవాడు వస్తాడో? నేను వచ్చేసా. అదేంటి మగవాడు వస్తాననుకుంటే మొగుడు వచ్చో? అంటే నేను మొగును కాదా? నేను మొగును కాదా? సరేలేండి, కస్టమర్లు వచ్చే టైం అయింది. కస్టమర్లే అంటే చేయడానికి. ఏం చేయడానికి? జిమ్. నేను ఏ బరువు ఎత్తలేకపోతున్నాను సార్. సపోజ్ ఇదిగో ఇలా ఎత్తలేకపోతున్నాను సార్. ఇంటికి తీసుకెళ్ళరా? ఏమైనా తీసుకుపోయి నేనేం చేయాలి సార్? నేను ఏం చేయట్లేదులే. నాకు చిట్కా చెప్పండి. పుల్లటి మజ్జిగలో ఒక కొబ్బరి ముక్క వెయ్యి. నీ తలకాయ మొక్క అవసరం లేదా? చంపుతా. వాడు అడిగింది ఆ చిట్కా కాదు, జిమ్ కు సంబంధించిన చిట్కా. 2 చపాతీలు తినవయ్యా డైలీ. నేను చెప్తున్నాను కదా ఇక్కడ, నేను చెప్తున్నాను కదా. రోజు రాత్రులు 2 చపాతీలు తిను. ఎప్పుడు మేడం? క్వార్టర్ ముందా క్వార్టర్ తర్వాతనా? ఏరా నువ్వు ఇంకా మానుకోలేదా? మురిగిపోయిన మ్యాన్ హౌస్ లాగా ఉన్నావు నువ్వు. నీ పేచు. నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఎల్లు, నేను ఈయనే ఉంటాను. ఇక్కడే ఉంటావా? వెళ్ళవా? అంతేనా? అంతే. ఓకే ఉండు. హలో, ఏంటండి రేపటి నుంచి బార్లు బందా? రేపు బార్లు బందా? బందే. మరి జిమ్ కన్నా బాటిల్ ముఖ్యంరా బాబు. ఏమండి ఇలాగ అందరినీ కస్టమర్లను ఇలాగ ఎలాగొట్టయితే మన వ్యాపారం ఏం కాదు. ప్రతిసారి కస్టమర్లు అనుకో, జనాలను చాలు. జనాలు. ఈడేవుడు పాపి కొండలకి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. మహేష్ బాబులో కావాలంటే ఏం చేయాలి? కృష్ణ గారికి పుట్టాల్సిందే. నువ్వు నాకేం చేస్తావు తెలియదు కానీ పెనం మీద డాల్డా కరిగినట్టు సర్రని నా కొవ్వంతు కరిగిపోవాలి భయ్యా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారో? పెనం మీద కూర్చోపోయావా? థ్యాంక్ యూ భయ్యా. మేడం మీరు నిన్న చెప్పారు, ఇవాళ నిన్న లేపేసింది. బ్రహ్మాండం, బాగా టైం చేసి ఇలా లేచి మేడం. ఏరా నీకు పెరిగినవన్నీ చూపిస్తావా? మొత్తం ఇప్పి చూపించరా? మధ్యలో మీరే నా మీదకి వస్తారో? నువ్వు మా ఆవిడ మీదకి వచ్చినప్పుడు తప్పలేదు కానీ నీ మీదకి వస్తే తప్పు వచ్చిందా? అబ్బా ఉండండి, మీరేంటి వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే ఎలగొడతారా? చూడు బాబు, నువ్వు ఇంకా నాజుగ్గా తయారవ్వాలంటే నువ్వు పని చేయాలి. చెప్పండి. వెనక్కి తిరుగు, అలాగే బెండవు, అలాగే బెండవు, అలాగే బెండవు. ఇద్దరు కలిసి టైటానిక్ సినిమా తీస్తున్నారా? ఇలా చాలా బాగుంది కదా. మీ ఇద్దరికి చాలా బాగుంటది అది. ఒరే ఆ మొహానికి ఆ పౌడర్ ఏంట్రా? ఆ మేడం నిన్న ప్రోటీన్ పౌడర్ ఇచ్చారండి, ఫేస్ కట్టాను. రాసుకోవటానికి కాదురా, తినేదిరా. ఆ విషయం తెలియనోడు నువ్వు ఏడకొచ్చి కండలు పెంచుతావురా నువ్వు. ఏమండి చిన్న కుర్రోడు, ఆకేదో పువ్వేదో తెలియదు. అవునా? మీ ఇద్దరు కలిసి నాకు పిందెని ఇస్తారా అయితే? ప్రయత్నం
ప్రయత్నిస్తామండి. దేనికి ప్రయత్నిస్తావురా? సన్నపడ్డానికి అండి. ఆహా, క్లారిటీగా చెప్పు. ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపో. ఎవరున్నారా ఇక్కడ? నేనున్నా, చెప్పు. ఇది అదేనా? ఇది అదే, ఇక్కడ పడుకో, పూడ్చి పెడతా. పూర్తి పెట్టడం ఏంటి? నువ్వు శ్మశానం అనుకోగా వచ్చావు. ఇది జిమ్ అనుకోని వచ్చా. ఈ వయసులో నీకు జిమ్ ఏంట్రా? నా జీవితాశయం ఏంటో తెలుసా? ఏంటి, నలుగురు కలిసి పాడెత్తాలా? నేనే కర్రెత్తాలి. ఏ కర్ర, చేతిలోదేగా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. అది అమ్మాయి కాదు, దాదాపు నీ వయసు ఉంటుంది దానికి కూడా. ఏమండి ఇది అవసరం అంటారు ఇది? సర్లే గాని. ఇదిగో తాతయ్య గారు చూడండి, ఆరోగ్యం అనేది జిమ్ అనేది వయసుతో సంబంధం లేదు. యువకుల్లాగా మీరు కూడా జిమ్ చేశారనుకోండి, మనసు ఇక్కడి నుంచి రావాలి. అంతే అంటారా? అవును, అంతే, అంతే. చాలు చాలు, ఎక్కడికి పైకి వెళ్తున్నావు? ఇంతవరకు నేనే వెళ్ళాలా, పక్కబో. ఏదైనా ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. ట్రైనింగే కదా. వాడు చేత ఏదో ఒకటి చేపించే లోపే చచ్చేటట్టున్నాడు. బరే 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 బరే. బాబు, భూకంపం వస్తుందా? లేదండి, ఇది కొంచెం బరువు ఎక్కువ. లేపమంటావా? లేపు, ఇది దొల్లిలాగుంది, లేపు. అది కాదు, ఇది ఇది కాదు, ఇది ఇక్కడ కనపడతా. ఏది పెడితే అది లేపకూడదు. ఇప్పుడు నీ వయసు 20. లేపు లేపు. ఇప్పుడు నీ వయసు 15. లేపు లేపు. వాడు పోయినట్టున్నాడే. ఇప్పుడు నీ వయసు 20. హలో, పోలీస్ స్టేషన్ అండి. మా ఆవిడ చంపేసింది, వచ్చి తీసుకెళ్ళండి. అయ్యో, ఇందులో మా ఆయనకు కూడా సంబంధం ఉందండి. जबरदस्त खतरनाक कॉमेडी शो. చాలా హుషారుగా ఉన్నారు ఇవాళ. వాడు దొరికేశాడు రా, అడ్డంగా బుక్ అయ్యాడు. నాకు చాలా ఆనందంగా ఉందిరా. వాడు ఎవడో చెప్తే రేటింగ్ లో తీసేస్తారా? చెప్పరా బాబు, ఎవరాడు? అదేరా, మనకు ఉద్యోగాలు ఇస్తారని డబ్బులు తీసుకున్నాడు కదా, వారి గురించి మాట్లాడుతున్నా. ఏమైనా డాన్స్ మాత్రం ఎరకొట్టేవరే. డాన్స్ లో కాంప్రమైజ్ కాకూడదురా. ఇప్పుడు ఇంట్రోలో అనసూయ గారికి, రోజా గారికి డాన్స్ నేర్పేది ఎవరు? నువ్వు. మొన్న ఉగాది ఈవెంట్ లో చామంతి పువ్వు అని తెగ చిందులేసారు, నేర్పింది ఎవరు? మరి ఇవన్నీ బయట వాళ్ళకి చెప్పొచ్చు కదరా. మీకంటే పేమెంట్లు ఇస్తున్నాను కాబట్టి ఏం చెప్పినా నమ్ముతారా? బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు? రోజు ఖాళీగా ఉంటున్నావురా, ఏం చేయాలో అర్థం అవటం లేదు. బాబు, మళ్ళీ నీకు ఫోన్ చేయరా? ఆయనకి ఎందుకు? ఈ మధ్య ఎవరేం చేయాలన్నా ఆయన డిసైడ్ చేస్తున్నాడు. బీటెక్ చదివి ఉద్యోగాలు లేపడం చాలా కష్టం. బీటెక్ చదివి ఖాళీగా తిరిగే వాళ్ళు నీ తల్లో ఉన్న ఎంట్రుకలు అంతమంది ఉంటే, ఉద్యోగాలు గడ్డ నవీన్ తల్లో ఉన్న ఎంట్రుకలు అన్నీ ఉన్నాయి. బీటెక్ చదవడం అనేది పేటిఎం లో 500 ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీరా. ఎందుకు 500 ట్రాన్స్ఫర్ చేసావనే ప్రశ్నలు, ఏం చెప్పాలో తెలియక కవరింగ్లు ఎన్ని కష్టాలు ఉంటాయి. మనకు అవసరమా? ఊరికి వెళ్తుంటే బాబు నీకు జాబ్ లేదని పక్కింటి వాళ్ళు సావదొప్పుతున్నారా? ఈ ప్రపంచంలో పక్కింటోడికి ఉండే శాడిజం ఎవరికి ఉండదండి. వాడికి తెలుసు జాబు రాలేదని. అయినా ఏంటి బాబు మీకు జాబు రాలేదా అనే ఒక్క మాటతో వాడు 100 ఏళ్ళు బతికేస్తాడు. అంత ఆనందాన్ని ఎత్తుకుంటాడు వాడు. ఎందుకు రాలంటావు? ఇంతకీ నీ ప్రేమ విషయం ఎలా ఉందిరా? ఏముందిరా, ఇద్దరు హోటల్కి వెళ్ళాం. ముందు నేను తిన్నాను, అది బిల్లు కట్టింది. తర్వాత అత్తింది, నేను బిల్లు కట్టాను. మీరు ఇద్దరి మధ్య ప్రేమ బానే ఉంది కదరా, ఒకేసారి కలిపి తినొచ్చు కదా. ప్రేమ చాలా ఉందిరా, కానీ పళ్ళ సెట్ ఒకటే ఉంది. ఏమైనా జాబులు లేకపోతే అమ్మాయిలు ఎవ్వరూ పడట్లేదు. అరే, ఇప్పుడు మా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచాం, మా అమ్మాయికి వంట రాదు అని చెప్పినా ఒప్పుకుని పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఉన్నారు. గానీ మా అబ్బాయిని ముద్దులాగా పెంచాం, సంపాదించడం రాదు అని చెప్తే ఒప్పుకునే అమ్మాయిలు ఉన్నారా అండి? లేరు, ఒప్పుకోరు. ఒరే, మనం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు జస్ట్ మనం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. ఇవన్నీ పడి 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 బోరు కొట్టి కనీసం టీవీ పెట్టాను అనుకో, ఏంట్రా 1.5 గంట ప్రోగ్రాం, న్యూస్ అనుకో, యాడ్, ఇంతకీ ఏంట్రా ప్రోగ్రాం కదా, IPL మ్యాచ్ అది. ఒరే, మన జీవితాలు అలాగే మారవు గానీ ఆర్జీవి గారి లాగా చిన్న చిన్న కెమెరాలతో సినిమాలు తీసేద్దాం రా, సెటిల్ అయిపోవచ్చు. ఆయన ఏం పోయిందిరా, ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే సీసీ కెమెరాతో కూడా సినిమా తెస్తాడు.
సరే కానీ ఆ కంపెనీకే వెళ్దాం రా. మళ్ళీ అదే కంపెనీ ఎందుకురా? వెళ్దాం దానికి వెళ్దాం, మళ్ళీ ఏముంది. దేవుడా ఇవాళ ఎలాగైనా నాకు ఉద్యోగం వచ్చేలాగా చేయి తండ్రి. ఈ పసిపిల్లవాడి మీద నీ ప్రతాపం ఏంటి తండ్రి? దేవుడా, వాడు పిల్లాడన్నందుకు మీకు చాలా కోపం వచ్చి ఉంటది, వాడిని మన్నించు. అర్థ అయ్యాడు, బాగా అర్థ అయ్యాడు దేవుడు. నాకు తెలియక అడుగుతున్నాను రే, ఇంటర్వ్యూ చేసేవాడు ప్రతి ఒక్కడు లావుగా ఉంటాడు ఇట్రా. వాళ్ళు ఇంటి దగ్గర బాగా మింగుతారు, ఆ తిన్న ధరకు మనల్ని మింగుతుంటారు. నమస్కారం సార్. ఏంటి జాబ్ కోసం వచ్చారా? లేదండి, జబర్దస్త్ ఆడిషన్ జరుగుతున్నాయి అంటే ఇచ్చేద్దామని వచ్చాం. కనపడట్ల ఫైల్స్. నాకు జోకులు అంటే నచ్చదు. అందుకేనండి మీకు ఆ క్యారెక్టర్ ఇచ్చింది, లేకపోతే ఫ్రెండ్స్ లిస్ట్ లో మీరే ఉండాల్సి. సరే సరే సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే. 50 కిలోమీటర్లు పరిగెట్టావు, 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని. 250 కిలోమీటర్లు పరిగెట్టావు, 8 నిమిషాలు రెస్ట్ తీసుకుంటావు. అంతసేపు పరిగెత్తితే రెస్ట్ కాదు, రెస్ట్ పీసేవాడు. సమాధానాలు నువ్వు బాగా చెప్తున్నట్లున్నావు. నీ దృష్టిలో ఆడది గొప్ప, మగాడు గొప్ప? బేసిక్ గా మగాడు గొప్పండి, ఆడది ఒప్పుకోదు కాబట్టి ఆడదే గొప్పండి. వన్ ఇంటెలిజెంట్ క్వశ్చన్. సుధీర్ తనకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇది ఏ టెన్స్? ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు గొప్ప, బిల్ గేట్స్ గొప్ప? మేమే గొప్ప. అదే ఎలాగా? బిల్ గేట్స్ వాడే బాత్రూమ్ మా అయితే 10 లక్షలు ఉంటుంది, 15 లక్షలు ఉంటుంది. మేము చెంబులో నీళ్లు తీసుకెళ్లే పొలం 1 కోటి రూపాయలు. మీరు ఉద్యోగాలకు పనికిరారు, యు ఆర్ రిజెక్టెడ్. అదేంటంటే అన్ని ప్రశ్నలు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మా ఫ్యామిలీ కష్టాల్లో ఉందండి. నాకు పెళ్లి కాని అమ్మాయిలు 3 ఉన్నారా? ఆ బాధ నాకు తెలీదా? డబ్బులు సంపాదించడం చేత కాని దరిద్రులారా. చూడండి రామ్మోహన్ రావు గారు, డబ్బు సంపాదించడం గొప్ప విషయమూ కాదు, అదే అంత పెద్ద కష్టమూ కాదు. 5 నెలల్లో 5 లక్షలు సంపాదించి చూపిస్తా, ఏం చేస్తావు? అప్పుడు ఇస్తారా మీకు ఉద్యోగాలు? అవునా? ఛాలెంజ్. నేను లండన్ వెళ్తాను, 5 రోజులు పోతే వస్తా, అప్పుడు చూస్తా. ఏంట్రా ఈ ఛాలెంజ్ లేట్రా? 5 నెలల్లో 5 లక్షలు ఎలా సంపాదించేస్తా నువ్వు? చూడు రైజింగ్ రాజు, చెప్పురా ఐఫర్ అది. వాడు వెళ్లే ముందు మనకు ఒక చిన్న లీడ్ ఇచ్చాడు. 3 అమ్మాయిలు పెళ్లి కాలేదు. అప్పుడు మనం వాళ్ళ 3ని ముగ్గురు అమ్మాయిల్ని పడేద్దాం, కంపెనీ ఏమందైద్ది. రావడం అంటే వచ్చాం కానీ అమ్మాయిలు వెనకాల పడడం కరెక్ట్ అంటావా? ఎవడరా చెప్పింది? ఎప్పటికైనా అబ్బాయి అయినప్పుడు అమ్మాయి వెనకాలే పడాలి. కావాల్సింటే చూడు, ఉమెన్ లో మ్యాన్ వెనకాలే ఉంటాడు, ఫీమేల్ లో మేల్ వెనకాలే ఉంటాడు, అంతే. అమ్మాయిలు పడిపోతామని భయపడ్డానయ్యా. ఇంతకీ మీరెవరు? వీడి పేరు రాజు, ఎప్పటి వరకు బతుకుతాడో తెలియదు. వాడి పేరు పరదేశి, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. నా పేరు ఆది, ఎలా బతకాలో తెలియదు. ఆవిడ పేరు అనసూయ, ఆవిడ చూసే బతికేస్తున్నాం. మీరు ఏం చేస్తుంటారండి? మేమా అండి, ఇప్పుడు భారత్ కి చైనాకి ఒప్పందాలు, భారత్ కి పాకిస్తాన్ కి ఒప్పందాలు, ఇవన్నీ చర్చించుకుంటూ. ఓ ఖాళీగా ఉంటారా? థ్యాంక్ యూ అండి. ఆ చర్చల్లో పాల్గొనే వాళ్ళంతా ఖాళీగా ఉంటారని ఎప్పటికైనా తెలుసుకున్నారు. ఇంతకీ మీరెవరండి? రైలు పట్టాల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారండి? రాఘవేంద్రరావు గారు మమ్మల్ని చూసారంటే అందగత్తులో ఒక సినిమా చేస్తారు తెలుసా? రామ్ గోపాల్ వర్మ గారు చూసారంటే పప్పు గుత్తులో ఇంకో సినిమా చేస్తాడు. నీ సంగతి ఇలా కాదురా, మా అక్క వస్తుంది, చెప్తుంది, ఆగండి. అక్క ఇదే నా ఫస్ట్ టైం ఉత్తరబాబు లేడీ గడపు. ఈ బాబాయ్ మొగం చూస్తే నాకు పడదమ్మా. నీ ఓవర్ సిగ్గు. నీలాంటిదే చెప్పుల షాపులో చెప్పుల సైజ్ చుట్టుకోవడానికి కూడా ట్రయల్ రూమ్ అడిగిందంట. నా గురించి నీకు తెలియదమ్మా. బా మొన్నటి దాకా డేరా బాబా అని చూసాం, ఇప్పుడు డేరా బేబీని చూస్తున్నాం, అంతే. ఏంట్రా ఏం మాట్లాడుతున్నా? ఎవరిని పట్టుకొని? రే 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 చూసావుగా ఎలా ఉందో? బాహుబలిని బల్లాల దేవని ఇద్దరిని మడతచ్చేస్తది. నీ కోసం ఎన్ని స్టంట్లైనా చేస్తా. అంటే రీసెంట్ గా హార్ట్ లో స్టంట్ వేసారు, అప్పటి నుంచి ఆ పదం మర్చిపోలేకపోతుంది. అయినా మీతో నాకెందుకు బాబా? దేశం మారినా దీని భాష మారలా. ఇన్నాళ్ళు గుర్తించలేదు గానీ అమ్మో తన్మయ్యని వినోదిని ఇద్దరిని తొక్కేసేలా ఉంది. ఏంట్రా ఒకసారి అందరు ఇంట్లోకి వెళ్ళారు? అడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా.
ఇదేంట్రా పొయ్యి అంటే ఉమ్మూసింది. నువ్వు దగ్గరికి వెళ్ళి ఉయ్యి ఉయ్యి అంటే ఉమ్మే కుప్ప ఎత్తదంట్రా. మీరు బట్టలు తూతున్నారా? ఇలాగ ఇవ్వండి. మీరు ఉతుకుతారా? చిత్తూరు నాగయ్య గారి చడ్డీలు, పద్మనాభం గారి పంచలు, ఛాయాదేవి గారి చీరలు ఉతికిన అనుభవం ఉంది ఆయనకి. అయితే బాగా ఉతకండి. అబ్బా కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. చూడండి ఎంత తెల్లగా ఉతికాను. ఒరే ఒరే ఏంట్రా ఇది? కొంతమంది నాయకులు అమలు చేస్తాన పథకాల్లో కూడా ఇన్ని బొక్కలు ఉండవు కదరా. ఒరే మొత్తానికి దాన్ని పడేసేవరా నువ్వు. నువ్వు పక్కన మేము ట్రై చేయమేంటి? ఏం చేస్తున్నారండి? చింతపండు నానబెడుతున్నానండి. అదేంటి మిమ్మల్ని మీరే నానబెట్టుకుంటున్నారా? ఇది నేను చేస్తానండి. మీకు సాంబార్ చేయడం వచ్చా అండి? అయ్యో సాంబార్ ఏముందండి, ప్రపంచంలో చేయాలంటే ఆయన ఒక్కడే కానీ సాంబార్ ఎవరైనా చేస్తారు. చాలు. ఇవేంటి ఆలోచిస్తున్నా? మీకేంట్రా మీ ఇద్దరు వర్కౌట్ అయ్యారు, నా పరిస్థితి ఏంటి? ఒరే నువ్వు ఆ మూడో దాని గురించి పథకాలు ప్లాన్లు అయిన అవసరంలా. నేను ఖాళీగా ఉన్నాను. ఒకసారి నేను ఖాళీగా ఉన్నాను. నేను కూడా ఖాళీగా ఉన్నాను. కదా ఇంత సహాయం పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధనం, సిస్తే కట్టి తీర్చుకో తీయని రుణం. మొత్తానికి ఛాలెంజ్ నెగ్గేసాంరా. ఒరే ఆస్తంతా మందే. మీరేంట్రా ఇక్కడ? నాన్నగారు మేము అందరూ పెళ్లి చేసుకున్నాం నాన్నగారు. మనం వేసిన కాంట్రాక్ట్ ఇంకెవరికో వచ్చిందిరా. మన కంపెనీ అప్పులు పాలైందిరా. ఈ అప్పులన్నీ ఎవర్రా తీర్చేది? నాన్నగారు మీరేం బాధపడకండి, మేము చేసుకున్నాం కదా ముగ్గురిని, వీళ్ళు చూసుకుంటారులేండి.